నాలుగోది చతుశ్శాల. 4 దిశల్లో కూడా శాలలు వస్తాయి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 ప్రధాన దిశల్లో శాలలు వచ్చేదాన్ని చతుశ్శాల అంటారు. దానికి అది అందరికీ శుభం అని చెప్పారు. బట్ ఈ త్రిశాల, ద్విశాల, ఏకశాలకు మాత్రం వేరే ప్లేస్లు కట్టినట్టు అశుభం అని చెప్పడం జరిగింది. అటు ఫలితాలు కూడా ఇచ్చారు. మొత్తం మీద నేను చెప్పింది సింపుల్ ఏంటంటే అది ఏకశాల అయితే దక్షిణం లేదా పశ్చిమం, ద్విశాల అయితే దక్షిణం పశ్చిమం మాత్రమే, త్రిశాల అయితే దక్షిణ పశ్చిమం కాకుండా తూర్పు కానీ ఉత్తరం కానీ ఇంకోటి కట్టచ్చు. చతుశ్శాల అయితే 4. మరి ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడితే ఇప్పుడు కట్టట్లేదు కదని సందేహం కలగవచ్చు మీకు ఎవరికన్నా. అయితే ఆధునిక కాలంలో చతుశ్శాల అంటే మీకు పెద్ద పెద్ద స్కూల్ బిల్డింగ్లు కానీ మీకు పెద్ద భవనాలు కట్టినప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తారు, ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. ఇక మీకు చిన్న ఏదైనా యూ షేప్ బిల్డింగ్ కట్టి కొన్ని చోట్ల చూస్తుంటాం మనం, స్కూల్స్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్. అప్పుడు ఈ త్రిశాల కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్ షేప్ అంటే మనం ఏదైనా స్కూల్స్ కట్టినప్పుడు అంటకుండా జాగ్రత్త పడినట్టయితే దిశాల కాన్సెప్ట్ మనం పాటించవచ్చు. తూర్పు ఉత్తరం ఖాళీ పెడతాం. ఏకశాల కట్టినప్పుడు అప్పుడు కూడా అంతే, దక్షిణం కానీ పశ్చిమం కట్టుకుంటాం. మనం ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కూడా ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. మూల సూత్రం ఇదే. మన ఆధునికం ఎప్పుడు కట్టినా కూడా ఎప్పుడైనా సైన్స్లో మీకు సైన్స్ మారదు, బట్ పాటించే విధానం మారదు, టెక్నాలజీ మారుతుంటుంది. కాబట్టి మన ఆధునిక కాలంలో కట్టే గృహాలకి మూల సూత్రాలు ఇవే ఉంటాయి. వీటిని పాటించే మనం ఆధునిక కాలంలో కూడా మనం కట్టుకుంటాం ఇల్లు. అది ఇంపార్టెంట్ చాలా విషయాల్లో. అలాగే రకరకాల ఫలితాలు కూడా చెప్పారు. మొత్తం మీద మెయిన్ ప్రిన్సిపల్స్ ఇవే.